ఫోన్ ట్యాపింగ్ కేసును అధికారులపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే అధికారులకు తెలియదా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కు కేసీఆర్ ఒక్కరే బాధ్యులా, అధికారులు బాధ్యులు కాదా అంటూ వితండవాదం చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశించకుండానే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారనేలా కేటీఆర్ మాటలున్నాయి. శివధర్ రెడ్డి, అదేవిధంగా మహేందర్ రెడ్డి, రవి గుప్తా, సజ్జనార్ సహా చాలామంది అధికారులు అప్పుడు ఇప్పుడు ఉన్నారని, మారింది ప్రభుత్వమే కానీ అధికారులు కాదని కేటీఆర్ వాదిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్పై 2004 నుంచి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ, హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా? వారెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 కెళ్ళి మొదలుపెట్టు. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు, దొంగలు లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసును అధికారులపై నెట్టేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే అధికారులకు తెలియదా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కు కేసీఆర్ ఒక్కరే బాధ్యులా, అధికారులకు బాధ్యులు కాదా అంటూ వితండవాదం చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశించకుండానే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేలా కేటీఆర్ మాటలున్నాయి. శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రవి గుప్తా, సజ్జనార్ సహా చాలామంది అధికారులు అప్పుడు ఇప్పుడు ఉన్నారని, మారింది ప్రభుత్వమే కానీ అధికారులు కాదని కేటీఆర్ వాదిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్పై 2004 నుంచి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బీఆర్ఎస్ పార్టీ నెపాన్ని అధికారుల మీదకి తోసివచ్చే పరిస్థితిగా ఉందని భావించాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డిఫరెంట్ మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదట కేటీఆర్ మల్కజ్గిరి ఉప్పల్లు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఒక మీటింగ్లో లుచ్చగాళ్ళు ఒకరిద్దరు లఫంగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అది పోలీసుల పని అని చెప్పాడు. అక్కడ ఒప్పుకున్నట్టే, అంటే ట్యాపింగ్ జరుగుతుందనే విషయాన్ని కేటీఆర్ ప్రథమంగానే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ట్యాపింగ్ అనే విషయము బయటకు వచ్చిన తర్వాత చాలామంది అధికారుల పేర్లు బయటపడుతున్నాయి. స్వయంగా రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావుని గత ప్రభుత్వం పెంచి పోషించింది. 2 సార్లు ఓఎస్డీగా, టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా 2 సార్లు కంటిన్యూ చేసింది. డిఓపిటి రూల్స్కు విరుద్ధంగా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా మొదట నియమించబడ్డాడు, 2 ఏళ్ళు పనిచేశాడు. తదుపరి 2 ఏళ్ళు మళ్ళీ పొడిగించి కేవలం ఫోన్ ట్యాపింగ్ కోసమే ప్రతిపక్షాల నేతలను ఫోన్లు ట్యాప్ చేస్తూ వాళ్ళ కదలికలు గమనించేందుకే రాధాకిషన్ రావు నియమించబడ్డాడనేది తనే స్వయంగా విచారణలో ఒప్పుకున్నాడు. బీఆర్ఎస్ సుప్రీం దీనికి అంతటికి కారణమని చెప్పి రాధాకిషన్ రావే స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. కింగ్ పిన్గా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే పనిచేశాం, కేవలం పొలిటికల్ వ్యవహారాలు చూసేందుకే తాము నియమించబడ్డామని చెప్పి రాధాకిషన్ రావే ఒప్పుకున్న పరిస్థితి. తదుపరి కేటీఆర్ ఇవాళ ప్రెస్ మీటు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కూడా అధికారుల పేర్లను ప్రస్తావించాడు. సజ్జనార్, రవి గుప్తా, మహేందర్ రెడ్డి, శివధర్ రెడ్డి. శివధర్ రెడ్డి 2014లో ఎస్ఐబి అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శివధర్ రెడ్డి ఫస్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించబడ్డాడు. 2 ఏళ్ల కాలం పూర్తి కాకముందే నయీం ఎన్కౌంటర్ కాబడ్డాడు. ఎన్కౌంటర్ తర్వాత కేసీఆర్కి శివధర్ రెడ్డికి గ్యాప్ వచ్చిందని చెప్పి అప్పుడు గుసగుసలు వినిపించాయి. శివధర్ రెడ్డిని తప్పించారు. శివధర్ రెడ్డి మళ్ళీ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఆపరేషన్. నగేష్, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఆయన మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో మహేందర్ రెడ్డి గారు నమస్కారం అండి.
అన్న చెప్పండి. మహేందర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే అధికారులకు తెలియదా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ ఒక్కరే బాధ్యులా, అధికారులు బాధ్యులు కాదా అంటూ ఒక రకమైన కొత్త వాదన వినిపిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు కేటీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇంతకుముందే పూటకో మాట పేటకో మాట మాట్లాడేవాడు. ఒక అపరిచితమైన వ్యక్తి అతను. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. అది ఏది ఇవాళ ఇంకా కూడా అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించింది ఆయనకు. ఆయన్నే స్వయంగా చెప్పిండు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగి ఉండొచ్చు, ఓ 4-5 మేము చేసి ఉండొచ్చు అన్నాడు ఆయన్నే. అదేమో అప్పటి మాట. ఇవాళ ఎప్పుడైతే దొంగలు దొరికి ఇక దొంగతనం బయటపడుతున్న తరంలో ఇప్పుడు మాట మార్చండి. ఇప్పుడు ఎవరు చేసినా, అధికారులు చేసినా ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది వాస్తవమే. కేసీఆర్ ఒకడే ఎందుకు బాధ్యుడు అవుతాడు, ఆయన మాటల్లోనే ఉంది. కేసీఆర్ ఒకడే ఎందుకు బాధ్యుడు అవుతాడు, అధికారులు కూడా బాధ్యులు అవుతారు అని చెప్పిండ్రు. వాళ్ళు ఏమంటారు, మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాము, కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి మేము చేసినామని చెప్తారు వాళ్ళు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన అనేది వాస్తవంగా కేటీఆర్ ఒప్పుకుంటుంది. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడిన దానిలో నిజంగా కూడా కేటీఆర్ గారు మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఒప్పుకుంటాడు. పాపం ఎక్కడ కూడా పేరు లేదని ఒప్పుకోవట్లే అని. ఇలా కాకపోతే ఆయనకు మతి భ్రమించి పూటకో మాట పేటకో మాట మాట్లాడుకుంటూ పోతుంది. ఇవాళ కేసీఆర్ గారు ఒక్కటే బాధ్యత కాదు, తప్పకుండా కేసీఆర్ తో పాటు దాన్ని ఎవరైతే ఆయన కనుసన్నల్లో ఉండి ఆయన యొక్క మాటలకు ఇలా విలువనిచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు ప్రతి ఒక్క అధికారి కూడా ట్యాపింగ్ ఇవాళ బాధ్యులైతారు. దాన్ని వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. ఇవాళ అంటే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ విషయం చెప్పండి. అప్పుడు సజ్జనార్ ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు. ఎస్ఐబి చీఫ్గా సజ్జనార్ను తప్పించిన తర్వాత ఆ లూప్ లైన్లోకి పోస్ట్ చేశారు. ఇమ్మీడియట్గా ప్రభాకర్ రావును తీసుకొచ్చి ఎస్ఐబి ఓఎస్డీగా నియమించారు. అంటే సజ్జనార్ను తమకు అడ్డంగా ఉంటాడని చెప్పి తప్పించినట్టు మనం చూడొచ్చా? ఇప్పుడు అవన్నీ నేను ఏమంటున్నా సార్ అంటే ఇవన్నీ కూడా రేపు నిజాలన్నీ కూడా నిగ్గుదేల్చబడతాయి. ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్క అంశం అంతా కూడా బయటకు వస్తుంది. అది ఏ అధికారులు ఇందులో యాక్టివ్ గా పాల్గొన్నారు, ఎవరి ఆదేశాల మేరకు పాల్గొన్నారు అనేది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో వచ్చే అంశాలు. కాకపోతే మీరు అన్నదానికి 100% ఆస్కారం ఉన్నదని భావించాల్సి వస్తుంది ఇవాళ. ఎందుకంటే సజ్జనారు వినలేదు కాబట్టి ఆయన తప్పించాలని చెప్పి అది ఒక ఊహాజనితమైన ప్రశ్నకు మాత్రం మనం అవుననే సమాధానం చెప్పుకోవచ్చు వస్తుంది ఇవాళ. అంటే ఇప్పుడు రాధాకిషన్ రావు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే రీసెంట్ 2 రోజుల క్రితం ఇన్వెస్టిగేషన్లో కేసీఆర్ సుప్రీం, బీఆర్ఎస్ సుప్రీం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ అనేది మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. బీఆర్ఎస్ సుప్రీం చెప్పినట్టే చేశాం. ఒక పొలిటికల్ వింగ్గా ఏర్పడి 2023లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికే మనం పనిచేయాలి. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ఇవాళ మళ్ళీ పోలీసుల ముందుకు వచ్చిన వేణుగోపాలరావు. సో ఈ వింగ్ అంతా ఏర్పడి వాళ్ళు ఒక మూమెంట్ అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపినట్టుగా ఒప్పుకున్నారు. సో కేటీఆర్ మాటలు చూస్తేనేమో ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేశారట, ఇదేం విచిత్రం అన్న యాంగిల్లో అతను తేలిగ్గా తీసిపారేస్తున్న మాటలవన్నీ. ఇప్పుడు కేటీఆర్ గారికి ఒక అవగాహన రాహిత్యంగా మాట్లాడుతుంటారని ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఒక బాధ్యత రహితంగా నిజంగా కూడా ఆయనకు ఎందుకో ఆయన మంత్రి ఎన్నికైండో ఎమ్మెల్యే ఎన్నికైండో ఎందుకంటే నాన్నగారు పెట్టిన దయాదాక్షిణ్యం మీద ఆయన అయింది. తెలంగాణ ఉద్యమం పేరు పెట్టి అయింది. ఆయనకు ఒక అవగాహన రాహిత్యంగా, ఒక అసమర్థతంగా, ఒక అసహజంగా మాట్లాడుతుంటాడు తను. ఎందుకంటే అతనికి ఎక్కడ కూడా ఓపిక ఉండదు ఆయనకు. ఆయన మాట్లాడిన మాటలకు పొంతన కూడా ఉండదు. ఇవాళ ఇక్కడేం మాట్లాడినా ఇంకొకటి ఏం మాట్లాడినా కూడా పొంతన కూడా ఉండదు. ఇవాళ డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ అని ఇవాళ ఏం మాట్లాడుతూ నా ఫోన్ కూడా ట్యాప్ అయింది 22 అన్నాడు ఆయన. ఫోన్ ట్యాప్ అయిన నా ఫోన్ నీ పాయింట్ నీ ఫోన్ గిట్ట ట్యాప్ అయినట్టయితే మరి నువ్వు ఆ రోజు కాంప్లైంట్ చేయలేదు ఇలా అంటే నీ గవర్నమెంట్ లో కూడా నీ మీదనే ట్యాపింగ్ అయినట్లు లెక్క. అంటే అది నీ అసమర్థతకు మీ మీద కూడా మీ నాయనకు నమ్మకం లేకుండే నీ ఫోన్ కూడా ట్యాపింగ్ పెట్టిందని లెక్కేనా? ఒకవేళ నీ ప్రభుత్వం నీ మీదైతే చేసింది లేక సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి బీజేపీ, అంటే నీ మీద ట్యాపింగ్ పెట్టినట్టే కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ లో నువ్వు భాగస్వామ్యమే అర్థం. ఇవాళ నీ ఆయామంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవము. ఇలా నాకు ఏదో ఐఫోన్ నుంచి వచ్చింది, ఫోన్ ఇది అండర్ సర్వేలెన్స్ అని వచ్చిందని ఇలా పిటకథలు చెప్తాను నేను. ఇలా అంటే 22లలో నీ ప్రభుత్వం ఉంది, నీ మీద కూడా ట్యాపింగ్ జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం చేసిందా కేంద్ర ప్రభుత్వం చేసిందా అనేది ఇప్పుడు తేల్చాల్సిన అవసరం కదా. దానిపైన మరి నువ్వు అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలే అధికారులకు? ఇలా రఘునందన్ రావు అనే వ్యక్తి 2020లో చేసిండే అది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి 22లో వచ్చినట్టు ఎందుకు చేయాలి? రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు, వీళ్ళందరూ చేసిండ్రు. నేను కూడా అనుమానం వచ్చి నేను కూడా చేసినాను నా ఫోన్ ట్యాపింగ్ చేయించానని చెప్పి ట్యాపింగ్ చేయించమని చెప్పి. కాబట్టి కేటీఆర్ గారికి మాటలకు పొంతన లేదని ఆయన ఒక అపరిచితమైన వ్యక్తి. అలా అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే ఆయన.
ఇవాళ కేసీఆర్ గారితో పాటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇలా అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ నిజాలన్నీ కూడా నిగ్గుదేల్చబడతాయి. ఇలా ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎవరెవరు ఎంత మేరకు బాధ్యత, A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, A4 ఎవరు, A5 అనేది ఆ యొక్క వాళ్ళ యొక్క అంటే involvement ప్రస్తుతం బట్టి కాంగ్రెస్ actually ప్రభుత్వంలో అది ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో శివధర్ రెడ్డి కావచ్చు, సజ్జనార్ కావచ్చు, అలాగే రవి గుప్తా కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, ఈ నలుగురిని టార్గెట్ చేస్తూ మాట్లాడని మనకు అనుకోవచ్చా? ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మహేందర్ రెడ్డి కమిషనర్గా పనిచేశారు, డీజీపీగా పనిచేశారు. అలాగే శివధర్ రెడ్డి ఎస్ఐబి ఐజీ ఇంటెలిజెన్స్ పనిచేసిన తర్వాత లూప్ లైన్లోకి వెళ్ళిపోయాడు. రవి గుప్తా హోమ్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత ప్రస్తుతం డీజీపీగా ఉన్నారు. అంటే ఈ అత్యున్నత స్థాయి అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించుకుందనే ఒక అక్కస్తో మాట్లాడుతుండని మనం భావించవచ్చా? ఇప్పుడు ఇంకో రకంగా కూడా ఆలోచించేస్తారు. ఇవాళ ఆ రోజు వీళ్ళ అడుగులకు మడుగులు వత్తకుండా వీటన్ని డూడు బసవన్నల్లా తలలూపలేదు కాబట్టి, వాళ్ళు చెప్పిన పనులు చేయలేదు కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా వైదొలిగించడం కూడా మనం భావించవచ్చు. ఇవాళ వాళ్ళు ఎందుకంటే చట్టపరంగానే మేము పోతాం, చట్టాన్ని మేము మా చేతిలోకి తీసుకోమేమని చెప్పినందుకు ఒక రాజకీయ దురహంకారంతో రాజ్యాధికారాన్ని చిరస్థాయిగా మా చేతుల్ని ఉంచుకోవడం ఒక ఆలోచన కొద్దీ ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఆయన చేయొచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు శివేందర్ రెడ్డి తమ మాట వినలేదని చెప్పి తప్పించిన పరిస్థితి అప్పుడు కాంగ్రెస్ కూడా ఆరోపించింది. ఎందుకంటే శివేందర్ రెడ్డి లాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందని చెప్పి. అంటే నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు అటువంటి వాళ్ళు వీళ్ళ అడుగులకు మడుగులు ఎత్తకుండా ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, చట్టాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కొన్నింటి అడుగులకు మడుగులు ఉండకపోతే, ఎందుకంటే ప్రజాస్వామ్య విలువ ఉన్న వాళ్ళు, ఇవాళ చట్టాన్ని సంరక్షించే బాధ్యత ఉన్న వాళ్ళు, ఒక IAS IPS చెందిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు, ఇంకా లేరని కొంతమంది ఉన్నారు కాబట్టి ఇలా సమాజం నడుస్తుంది. ఇవాళ కొంతమంది ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న SIBలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ పేపర్లను చూసినట్టయితే పేపర్లలో చదివిన దాన్ని బట్టి, టీవీలలో విన్నదాన్ని బట్టి ఒకే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందులో ఎక్కువగా ఉన్న వారు కూడా రిటైర్ అయిన పర్సన్స్ ఉన్నారు. రిటైర్ అయిన పర్సన్స్ ని ఎక్కువ పెట్టుకున్నారు. అంటే నిజంగా కూడా ఒక దురాలోచనతోని, ఒక దురాశతోని వాళ్ళు నెలకొల్పిన ఒక ప్రైవేట్ సైన్యమాన్ని నిలబెట్టుకున్నారు కదా. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తీసుకొచ్చుకొని చెప్పారు, ప్రైవేట్ సైన్యం లాగానే పనిచేసినామని రాధాకిషన్ రావు చెప్పాడు విచారణలో. ఇంకోటి ఇంకా దిగజారుకుంటూ ప్రజాస్వామ్యం నిజంగా కూడా సిగ్గుపడే విధంగా మా డబ్బులు కూడా మేము టాస్క్ ఫోర్స్ వెహికల్ లో తరలించామని చెప్పింది ఇవాళ. అవును, ఇవాళ మరి కేటీఆర్ గారు వాళ్ళ ముఖాలు ఎక్కడ దాచుకోలేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎలక్షన్ కోడ్లను, ఎలక్షన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటికి ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్నిటి కూడా తుంగలో తొక్కుతూ ఇవాళ ఒక వ్యవస్థను దిగదాచి ఇవాళ రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏ విధంగా ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న వాళ్ళు చేసిందో దీని ద్వారా తేటతెల్లమైంది. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడిన దానిలో నేతి బీరకాయలో ఎంత నిజం ఉంటుందో ఆయన మాటల్లో అంతే నిజం ఉంటుంది. ఇవాళ ఆయన మాటలకు అసలు విలువ ఇచ్చే అసలు నిజం కూడా మనం నట్టేయడం మురిగినట్టే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ మాటలను ఏదో నమ్మిరు కాబట్టే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని యథేచ్ఛగా దోచుకున్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా. అవన్నీ ప్రజలు గమనించారు కాబట్టే వీళ్ళ మాటలను నమ్మకుండా వాళ్ళ స్థాయి ఎక్కడో, వాళ్ళ స్థానం ఎక్కడో చూపించారు మొన్న జరిగిన ఎలక్షన్లో. సో న్యాయపరంగా మీ పైన విచారణ అంటే కోర్టుకు వెళ్తాను, మిమ్మల్ని అందరినీ కోర్టుకు లాగుతామనే మాటలు కూడా కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. సో ఇలాంటి అంశాలని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు న్యాయపరంగా ఎవరైకుండే హక్కులు వాళ్ళకు ఉంటాయి, చట్టపరంగా ఎవరిపైన చర్యలు తీసుకోవడానికి వాటిపైన ఉంటాయి. ఇవాళ అడ్వకేట్ గా మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే తను ఇవన్నీ ఈ విచారణ క్రమం సాగుతున్న కొద్దీ, పేర్లు బయటపడుతున్న కొద్దీ ఒక ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్ తనలో కనిపిస్తుందని భావించవచ్చా మనం? 100% అది ముందే చెప్పాను కదా, నేను అధికారం కోల్పోయి మధ్యభ్రమించి మాట్లాడతానని నేను ముందే చెప్పాను. అది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతుంటే ఇలా కాళేశ్వరం కథలు బయటపడుతుంటే, ఇలా లిక్కరు కథలు బయటపడుతుంటే, ఇవాళ ఎక్కడ చూసినా ఏ స్కీమ్ అయినా ఒక స్కామ్ అది. ఆఖరికి గొర్రెల స్కీము, నోరు లేని జుమూగ జీవాల దగ్గర కూడా స్కామే జరిగింది. ఇవాళ నీళ్ళల్లో మిషన్ భగీరథ పేరు మీద కమిషన్ ఎట్లా నడిపించిందో తెలిసింది, కమిషన్ కాకతీయ ఎట్లా నడిచిందో ప్రజలకు తెలిసిపోయింది. ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ పోతే ప్రతి దానిలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అవినీతి జరిగిందని చెప్పి ప్రజలందరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇవాళ ఇవన్నీ తెలిసి తేటతెల్లమై ప్రజల్లో మా విలువలు ఎక్కడ పోతాయో అని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి ఆ పొలాల పాట పట్టింది. ఈయన ఉద్ధరించింది ఏందో రైతులప్పుడు ఏందో ఎవరికి తెలియదు.
ఇలా ఆ రోజు రైతులు అనేక సార్లు కష్ట నష్టాలకు వచ్చి అతివృష్టి అనావృష్టి ద్వారా నష్టపోతే ఒక్క దగ్గరికి పోయి ఇలా పరామర్శించిన పాపాన అవ్వలేదు, ఎవరికి పరిహారం ఇచ్చిన పాపాన అవ్వలేదు. ఇవాళ ముసలి కన్నీరు కాచుకుంటూ ఇలా పొలాల బాట పట్టినాం. ఏం బాట పడితే నీకు ఇన్ని ప్రజలు నమ్మటోళ్ళు ఎవరు? ఇలా కరువు నీ పుణ్యమా అని చెప్పి కరువు తెచ్చినావు, నీ అవినీతి పుణ్యమా అని చెప్పి ఇలా మేడిగడ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇవాళ ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను పక్కదోవ దారి పట్టించడానికి ఒక ఆడుతున్న చిల్లర రాజకీయ నాటకం ఇది. దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఎక్కడ కూడా లేరు. ఇవాళ ఒక ఫైనల్ వర్డ్ అన్నాడు, తాట తీస్తాం, మా పైన ఆరోపణలు చేస్తే తాట తీస్తాం అన్నాడు. మళ్ళీ తదుపరి తమాయించుకొని యూట్యూబ్లలో తాట తీస్తామనే తమ్మునేలు పెట్టకండి అనే యాంగిల్ కూడా తీసుకొచ్చాడు. అంటే ఇంకా అధికారంలో అంటే ఒక మంత్రిగా ఉన్నానే భావాన్నే కల్పిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా అధికార అహంకారము కన్నులు నెత్తి భూమి మీదకి రాలే వాళ్ళకి. ఇంకా అదే అహంకారం నుండి అందరినీ భయపెట్టాలని చూస్తాడు. మమ్మల్ని కూడా లీగల్ నోటీసులు అని చెప్పి అదని ఇదని చెప్పి ఏదో భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం నుంచి మేము పోయినాం, ఇంకా మాది నడవదు, ఇంకా అప్పుడే వీళ్ళు భయపడలేదు, ఇప్పుడెందుకు భయపడతారన్న ఒక ఇంగిత జ్ఞానం ఆయనకు లేకుండా ఏం చేయాలా? ఏంగానే ఆ ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే చట్టపరంగానే చర్యలు తీసుకుంటే ఎవరు వద్దరాయను. ఇలా దానికి తగిన సమాధానం మేము ఇస్తాం. ఇవాళ ఏ విధంగా మేము వచ్చినాము, ఏంటిది, నువ్వు నీ లీగల్ నోటీస్ ఎందుకు పనికిరాదు, అది చెత్తబుట్లు వేసుకోవడానికి పనికిరాదు అని కూడా సమాధానం మేము ఇస్తాం. ఇవాళ సరే ఇచ్చే న్యాయ నిపుణులు వారికి ఇచ్చే సలహాదారులు వారికి ఇవ్వచ్చు, ఇవ్వమని చెప్పొచ్చు. కానీ దాన్ని కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధపడే ఇస్తాం కదా. ఏదైనా ఇచ్చినప్పుడు నువ్వు డిఫమేషన్ సూట్ వేస్తావా, ఏమేస్తావు, నువ్వు మాకు లీగల్ నోటీస్ ఏ విధంగా ఇస్తావు అనేది వాటన్నింటి కూడా చట్టపరంగా మేము ఎదుర్కొంటాం. ఇలా తాట తీస్తా, తోలు తీస్తా, ఇటువంటి మాటలు మాట్లాడే ప్రజలు నీ తాట తీసిను, నీ తోలు తీసిను, నీ పక్కన పండుకోబెట్టింది. ఇలా ఇప్పుడు కూడా దాని నుంచి గుణపటాలు నేర్చుకుంటే రేపు ఇలా పక్కన వండబెట్టిను, రేపు రాజకీయంగా బోధపెట్టారు రేపు. ఓకే, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు. సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే విచారణ కొనసాగుతున్న క్రమంలో రకరకాల మాటలు మాజీ మంత్రి కేటీఆర్ నుంచి వినిపిస్తున్నాయి. మొదట మీటింగ్లో 2 రోజుల కింద జరిగిన మీటింగ్లో ఒకరిద్దరు ఫోన్లు ట్యాపింగ్ జరిగి ఉండవచ్చు అన్నారు. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్లో 10 లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేశారట అనేది ఒక విచిత్రమైన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ జరిగితే జరుగుంటూ ఉండొచ్చు అన్న వాదన కూడా వినిపించారు. సో చెప్పకనే చెప్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ గారు, ఫోన్ ట్యాపింగ్ చేశాము అనే విషయాన్ని చెప్పకనే బయటకు చెప్తున్నారు. అలాగే వాళ్ళ దగ్గర గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు అయితే క్లియర్గా బయట పెట్టిన పరిస్థితి. రాధాకిషన్ రావు అయితే బీఆర్ఎస్ సుప్రీమే ఈ వ్యవహారం అంతటికి కారణం, ఫోన్ ట్యాపింగ్ తనే చేయించాడు, మొత్తం పొలిటికల్గా వింగ్గా ఏర్పడి తాము పనిచేశాము, ఈ డబ్బుల తరలింపుని అడ్డుకోవడం కావచ్చు, మిగతా హవాలా వ్యాపారాలను బెదిరించడం, ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి 2023లో రావడానికి తమ శాయశక్తులు ఒడ్డి పోరాడమని చెప్పి రాధాకిషన్ రావే చెప్తున్న పరిస్థితి. ఇవాళ వేణుగోపాలరావు మళ్ళీ విచారణ ముందు హాజరయ్యాడు. వేణుగోపాలరావు చెప్పిన విషయాలను బట్టి ఇందులో మరింత మంది అధికారులు ఈ ట్యాపింగ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేకే మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇందులో A1, A2, A3, A4 ఎవరవుతారన్నది మాత్రం తదుపరి విచారణ క్రమం కొనసాగుతున్న కొద్దీ ఇక్కడ విచారణ మూమెంట్ మారే పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి, ఏ అధికారి ఏ విషయాన్ని చెప్తున్నాడు, ఆ విచారణ చెప్పిన క్రమాన్ని బట్టి తదుపరి ఈ ఏదైతే ఎఫ్ఐఆర్లో నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్లు కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ వేణుగోపాలరావు చెప్తున్న విషయాలను బట్టి నల్గొండ నుంచి మరొక ఇన్స్పెక్టరు, ఎస్ఐలు, ఇందులో సిఐలు, హోంగార్డులు, టాస్క్ ఫోర్స్లో పనిచేసిన కీలకంగా ఉన్న కొంతమంది కానిస్టేబుల్ను కూడా ఇందులో విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు యాంటీ కరప్షన్ బ్యూరో కూడా రంగంలోకి దిగి భుజంగరావు, వేణుగోపాలరావు, ప్రణీత్ రావు వీళ్ళందరూ ఆస్తులు ఎక్కడెక్కడ దాచిపెట్టారు, వీళ్ళ ఇండ్ల అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వీళ్ళు అక్రమంగా సంపాదించారు, అక్రమ లావాదేవీలు సంపాదించిన డబ్బు ఏ బినామీల పేర్లు పెట్టారనే విషయాన్ని వాళ్ళ బంధువుల ఇళ్ల సమాచారం, వాళ్ళకు సంబంధించిన సమాచారంను లాగే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.